పట్టదా. అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ రైతులు ఏ నీళ్ళు లేక వ్యవసాయంతో చేస్తూ ఉన్నారు, ఆ నీళ్ళకు కూడా కాలువ పూర్తి చేయలేదు. మీరు అది అట్లనే పెండింగ్ ఉన్నది. తక్షణం ఆ కాలువ పనులు పెండింగ్ పూర్తి చేయడం ఒక భాగం అయితే, ఆ మూసి నీళ్ళ స్థానంలో గోదావరి నది జలాలను తీసుకొస్తే ఈ ప్రాంత సస్యశ్యామలమైనది. వ్యవసాయం చేయడమే కాదు, భావితరాలు బతకాలి. ఇవాళ రేపు రానున్న తరం రోగాలు నొప్పుల పాలయ్యి హాస్పిటల్ల పాలైతే ఉపయోగం ఉండదు. అందుకే ఒక మంచినీరు గోదావరి నది నీటిని కనుక తీసుకొచ్చి వ్యవసాయానికి అందిస్తే ఇక్కడ రైతులు కుటుంబాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరిగి కుటుంబాలను కూడా చెతికిపోతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు ఒక మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలు గడిపోయింది. ఎప్పుడైనా ఏ దేశమైనా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మన అభివృద్ధి అవుతుందని చెప్పుకోవాలంటే ఒక మనిషి సగటు జీవితకాలం పెరగాలి. సగటు జీవితకాలం పెరిగితే అభివృద్ధి అయినట్టు లెక్క. కానీ ఆయు ప్రమాణం తగ్గుతున్నది, జీవితకాలం తగ్గుతున్నది మనిషి. కారణం టెక్నాలజీ పెరిగిందంటున్నాం, ఇంత డెవలప్ అయినామంటున్నాం. డెవలప్ అయినప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు మనిషి ఆయు ప్రమాణాన్ని పెంచే పనులు ఎందుకు జరగట్లేదు అంటే, మనం తినే తిండిలో విషయం ఉన్నది, మనం తాగే నీటిలో విషయం ఉన్నది, మనం పీల్చే గాలిలో విషయం ఉన్నది. వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అందుకే ఇవాళ ఈ సాగునీటి వనరులని పూర్తి చేసి వీటి ద్వారా గోదావరి నది జలాలు అందిస్తే సగం సమస్యలకు పరిష్కారం అయింది. ఒకటే రైతుల్లో ఏ ప్రాంతంలో 60,000 ఎకరాల నుంచి 80,000 ఎకరాలు సాగవుతున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులందరినీ కాపాడుకునే పరిస్థితి లేదు. నీరిస్తే ఆ రైతు ఆ కష్టం తను చేసుకుంటాడు. కాబట్టి ఆ రైతుకు నీరు అందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అందుకే ఇవాళ తక్షణమే బునాది కాని కాలువ పనులను ప్రారంభించి గోదావరి నీటితో దీన్ని నింపాలని చెప్పి జిల్లాలో పెండింగ్ లో ఉన్న కాలువలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేయడమే కాదు, దీనికి ఒక కార్యాచరణ కూడా సెప్టెంబర్ 1st వీక్ లో ధర్మారం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు 2 రోజులు ఒక బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాం. మీ అందరి మద్దతు కూడా అడుగుతున్న రాజకీయ పక్షాలు, మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని మనం అందరం దీన్ని ఒక సమస్యగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం. అట్లా మనం బైక్ యాత్ర ద్వారా ఈ కాలువ పొట్టి ఎక్కడెక్కడ గ్రామాల మీదుగా కాలువ ప్రయాణం ఉన్నదో ఆ కాలువ ద్వారా మనం వెళ్ళి ఒకరోజు ఆత్మకూరు అట్లా నైట్ స్టే చేసుకుని ఉదయాన్నే కలెక్టర్ ఆఫీస్ కాడికి సోమవారం పోయేటట్టుగా ఆదివారం సోమవారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని 2 రోజులు బైక్ ర్యాలీ ద్వారా పోయి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని రాబోయే స్థానిక ఎన్నికలు ఏ ప్రభుత్వమైనా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తుంటారు, మన కోసం కాకపోయినా. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైము. అందరం దీన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఒక సమస్య సాధన కోసం జరిగే ఈ పోరులో అందరూ పెద్ద మనసుతో భాగస్వామ్యం అయ్యి చేస్తున్న ఉద్యమానికి, సిపిఎం చేస్తున్న ఉద్యమానికి మీ చేయూతను అందించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, చాలా మంది వక్తలు ఉన్నారు, సమయభావం ఉన్నందున ఈ కాలువ పనులను పూర్తి చేసి గోదావరి నీటితో సాగునీరు అందించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మందసనకు ధన్యవాదాలు. ఇప్పుడు మన సమావేశాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు